शमोदमस्तपः शौचं क्षातिरार्जवमेव च ज्ञानं विज्ञानमास्तिक्यं బ్రహ్మకర్మస్వభావజం. అంతఃకరణ నిగ్రహము, ఇంద్రియములను వశమునందు ఉంచుకొనుట, ధర్మములను పాటించుటలో ఎదురుగు కష్టములను సహించుట, బాహ్య అభ్యంతరముల శుచిత్వము, ఇతరుల అపరాధములను క్షమించుట, రుజుమార్గ జీవనము, వేదశాస్త్రముల యందును ఈశ్వరుని యందును పరలోకాదుల యందును విశ్వాసమును కలిగియుండుట, వేదశాస్త్రముల అధ్యయనము అధ్యాపనము పరతత్వ అనుభవము ఇవన్నీను బ్రాహ్మణుల స్వాభావిక కర్మలు. శౌర్యం తేజో ధృతిర్దాక్షం యుక్తి చాప్యపలాయనం దానం ఈశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. శౌర్యము, తేజస్సు, ధైర్యము, దక్షత, యుద్ధమునందు వెన్ను చూపకుండుట, దానములనిచ్చుట, స్వామి భావముతో ప్రజలను ధర్మపరాయణులుగా చేయుచు పరిపాలించుట మొదలగునవి అన్నీను క్షత్రియుల స్వాభావిక కర్మలు. కృషి గౌరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. వ్యవసాయము, గోరక్షణము, క్రయ విక్రయ రూప సత్య వ్యవహారము ఇవన్నీను వైశ్యుల స్వాభావిక కర్మలు. అట్లే అన్ని వర్ణముల వారిని సేవించుట శూద్రుల స్వాభావిక కర్మ. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మనిరతః సిద్ధిం యథా విందతి తత్శృణుః. తమ తమ స్వాభావిక కర్మలయందు తత్పరులైన వారు భగవత్ప్రాప్తి రూప పరమసిద్ధిని నిస్సందేహముగా పొందుతారు. స్వకర్మ నిరతులైన మానవులు పరమసిద్ధిని పొందుటకు ఆచరించవలసిన విధులను తెలుపుచున్నాను వినుము. యతః ప్రవృత్తి భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ సిద్ధిం విందతి మానవా. సమస్త ప్రాణుల ప్రాదుర్భావము పరమేశ్వరుని నుండియే జరిగినది. సమస్త జగత్తునందు అతడు వ్యాపించి ఉన్నాడు. అట్టి పరమేశ్వరుని తన స్వాభావిక కర్మల ద్వారా పూజించి మానవుడు పరమసిద్ధిని పొందును. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్మనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. బాగుగా ఆచరించబడిన పరధర్మము కంటెను గుణరహితమైనను స్వధర్మాచరణమే శ్రేష్టమైనది. స్వభావమును అనుసరించి కర్మలను ఆచరించు మానవులకు ఎట్టి పాపములను ఏమాత్రము అంటవు. సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ సర్వారంభా హి దోషేన ధూమేనాగ్నిరివావృతాః. అర్జున, దోషయుక్తమైనను సహజమైన కర్మను త్యజింపరాదు. ఏదైనా అగ్ని పొగచే ఆవరింపబడినట్లు కర్మలన్నీ ఏదేని ఒక దోషంతోనే ఉంటాయి. అసక్త బుద్ధి సర్వత్రా జితాత్మా విగత స్పృహః నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. అర్జున, ప్రాపంచిక విషయముల అన్నిటి యందు ఆసక్తి లేనివాడును, స్పృహారహితుడును, అంతఃకరణను జయించిన వాడును ఒక పురుషుడు సాంఖ్యయోగము ద్వారా పరమశ్రేష్టమైన నైష్కర్మ్య సిద్ధిని పొందును. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధ మే సమాసేనైవ కౌంతేయ నిష్టా జ్ఞానస్య యా పరః. అర్జున, జ్ఞానయోగం యొక్క పరానిష్ట అయిన నైష్కర్మ్య సిద్ధిని పొందు విధమును, తద్వారా మనుష్యుడు బ్రహ్మ ప్రాప్తినందు రీతిని సంగ్రహముగా తెలిపెదను వినుము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.